హెచ్సియు భూముల ముచ్చట్ల ఏఐతోని వీడియోలు ఆడియోలు పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేసిండ్రు అని అన్నారు కదా. కొంతమంది మీద కేసులు కూడా పెట్టి తిప్పల పెడుతున్నారు. అయితే అందరూ ఒకెత్తు నేను ఒకెత్తు అన్నట్టు చేస్తున్నది ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. మొదటి నుంచి స్మితా ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వాడుతూనే ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్య తీరుగైతున్నది స్మితా సబర్వాల్. వాళ్ళు నన్ను ఒక్కటంటే నేను రెండు అంట అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. హెచ్సియు వీడియో సోషల్ మీడియాలో షేరింగులు చేసింది కదా. కాంగ్రెస్ వాళ్ళు కస్సు బుస్సుమన్నా మళ్ళా రీపోస్టులు చేసింది. దానికి సర్కార్ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చింది. ఎందుకట్లా చేయాల్సి వచ్చిందో వివరణ ఇయ్యాలనని సోకాజ్ నోటీసులు ఇచ్చిందట. ఇంతటితోని స్మితా మేము చెప్పినట్టు ఇంటదా అనుకున్నారేమో, కానీ స్మిత ఊకుంటదా? నేను రీపోస్ట్ చేసిన దాన్ని 2000 మంది మళ్ళా షేరింగులు చేసిండ్రు. మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోకుంటే నా ఒక్కదాని మీదనే ఎందుకు తీసుకుంటారు? నన్నే ఎందుకు టార్గెట్ చేసిండ్రు? చట్టం ముందు అందరు సమానమే కదా. సర్కారు కొంతమందినే పగబట్టినట్టు చేస్తుందా అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ ను విలేకరులు ఎందుకట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నదని అంటే ఏమంటున్నాడో ఈనుండ్రి. స్మితా సబర్వాల్ చేస్తే నోటీసులు పోయినాయి. ఏ ఉద్దేశం చేశారంటే నేను గతంలో కూడా చూసాను, ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు. ఏ ఉద్దేశం చేసింది వారిని అడగాలి. మరి ఏదో యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్లో చూశాను. అది వారిని అడగండి. మరి ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆవిడ అక్కడ లేని కారుకి రెంట్ తీసుకున్నారు, ఇది ఎట్లా రీట్వీట్ చేశారు? ఇది తొందరపాటు. ఇప్పుడు తొందరపాటు తనం తప్ప ఏం లేదు. కిషన్ రెడ్డి తొందరపాటు, అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది, ఆమె తొందరపడితే ఏముంది? అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇన్నరా ఇగో గిట్ల కించపరిచినట్టు, ఏం తెలియని వయసు అన్నట్టు, ఐఏఎస్ ఆఫీసర్ ను తొందరపాటని తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నాడు. గిట్ల అన్నాక స్మితా సబర్వాల్ ఊకుంటదా? కాంగ్రెస్ సర్కార్లో ఆఫీసర్ ఉండుకుంటానే ప్రభుత్వం పతారను, వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలను ఎప్పటికప్పుడే ఎండవస్తున్నది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టోళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారట. మరి ముందు ముందు ఇంకేసొంటి పంచాదులు నడుస్తాయి ఈ ఆఫీసర్ కు ఆ సర్కార్ కని అనుకుంటున్నారట వీళ్ళ వివాదాలు తెలిసిన పబ్లిక్. లంచం లంచం లంచం, బర్త్ సర్టిఫికేట్ కు లంచం, బాత్రూమ్ కట్టడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేకుల ఇల్లుకు లంచం, బ్లడ్కు లంచం, బ్రెడ్కు లంచం, లోన్ లంచం, మెనూ లంచం, ఇట్లా ఏది కావాలన్నా లంచం లంచం లంచం. ఇట్లా చిరంజీవి భారీ డైలాగులు కొట్టే ఠాగూర్ సినిమా వచ్చి 22 ఏళ్ళు అవుతున్నా లంచం తీసుకున్నాడు పెరిగింది కానీ తగ్గలేదు. అట్లాంటప్పుడు దేశంలో అవినీతి లేకుండా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో కానీ ఈ వార్త అయితే నుండ్రి. ఆశకు అద్దుండాలే బుద్ధికి సోయిండాలే అంటారు కదా. చక్కగా సర్కార్ కొలువు చేసుకొని జనాల పేరు పెంచుకోకుండా ఈ వీఆర్ఓ చూడుండ్రి ఎస్వంటి పని చేసి ఏసీ బోళ్ళకు దొరికిండో. సర్కార్ వాళ్ళు ఇచ్చిన జీతాలు సరిపోతలేదో లేకుంటే సొమ్ము మీద ఆశ పుట్టిందో గాని బెంచ్ కింద చేతులు పెట్టి రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. ఎప్పటి నుంచి దందా షురూ చేసిండో గాని ఏసీబీ ఆఫీసర్లకు జిక్కి ముద్దుగా మీడియాకి ఫోటో ఫోజులు ఇచ్చిండు. విజయనగరం జిల్లా బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ చేసిన ఘనకార్యం ఇది. ఆ ఊర్లో పని కావాలంటే పైసలు చేతిలో పడాల్సిందే అని ఓ రైతన్నను బెదిరించిండు. తెలివిగల్ల ఆ రైతన్న ఎంటనే ఈ ముచ్చటను ఏసీబీ ఆఫీసర్లకి చెప్పిండట. ముచ్చటని తిన్న ఆఫీసర్లు ఓ మంచి రన్ చేసిండ్రు. మేము చెప్పినట్టు చేయమని రైతుని డెంకాడ మండల ఎంఆర్ఓ ఆఫీస్ కి తోలిండ్రు. ఆఫీస్ లా వీఆర్ఓకి పైసలు ఇచ్చే టైంకి వీఆర్ఓని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ దిక్కు సర్కార్ కొలువు కోసం ఏండ్లకేండ్లు చదువుకుంటా పోటీలు పడుతున్నారు సోర పోరగాళ్ళు. కానీ ఈ వీఆర్ఓ గిసొంటి ఉద్దారకం చేసిండు. మరి ఊకుంటారా ఏసీబోలు? మంచిగా వలపాన్ని అదును చూసి అందుకున్నారు. అగ చూడుండ్రి ఎట్లా అమాయకుని తిరగ ముఖం పెట్టిండో. గుండాలే ఆరుగాలం కష్టం చేసే రైతుల చెమట పైసలు తీసుకునే తానికి అందిడుతున్నారట ఈ వీఆర్ఓ వీరంగం తెలిసిన విజయనగరం జిల్లా జనాలు.